ఒక్కొక్కరి మెడకి ఉచ్చు బిగుస్తుంది, చాలా సీరియస్గా చూస్తున్నారు అని మాట్లాడే పరిస్థితి. ఇందులో ఎంత వాస్తవాలు ఉన్నాయి? వర్మ గారు, ఎంత వాస్తవాలే అని మీరు చెప్పినటువంటి రెండు వాస్తవాలే. అంటే ఆయన ఏదన్నా ఫంక్షన్కి వెళ్తున్నాడా, నిజంగా దేశం వదిలి పారిపోతున్నాడా అని? ఆయన ఎక్కడికైనా వెళ్ళండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, ఇతర దేశాల్లో ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు. ఆయన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం మీద దాడి కేసులో ఆయన కూడా నిందితుడు. లేళ్ల అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ నిందితులు. కాబట్టి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేస్తారా, లేకపోతే హైకోర్టు నుంచి ఏమైనా ఉపశమనం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని విచారణ పిలుస్తారో ఏంటనేది తెలియదు. ఎవరైతే సీరియస్ కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఈ దేశం వదిలి పారిపోతారనే అనుమానం ఉందో ఏపీ సిఐడికి కానీ ఏపీ పోలీసులకు కానీ, వాళ్ళు త్రూ సిబిఐ లుక్అవుట్ నోటీసులు అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది ఒక సంప్రదాయం. ఏమిటి ఇది? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నోడల్ ఏజెన్సీ సిబిఐ. మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైనా కేసుల్లో ఎవరైనా నిందితులు ఉంటే సిబిఐని అప్రోచ్ అయితే, ఎస్ వీళ్ళు దేశం వదిలిపోయి పారిపోయే అవకాశం ఉంది మాకు, లుక్అవుట్ నోటీస్ అంటే ఏం చేయరు. దాంట్లో ఎక్కడైతే అన్ని ఎయిర్పోర్ట్ల దగ్గర పలానా వాళ్ళు ఈ పలానా కేసులో నిందితులు, మీ దగ్గరికి గిన వస్తే మాకు సమాచారం ఇవ్వని చెప్తారు. అలాగనే ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళినటువంటి క్రమంలో ఇక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాబట్టి ఆయన పోవటానికి వీల్లేదని ఆపుతారు అక్కడ పోలీసులు. ఇది జరిగేది. పోలీసులు ఇక్కడ ఏపీ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేస్తారా లేదనేటువంటిది చూడండి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెన్నై విమానాశ్రయంలో ఎక్కడో లుకౌట్ నోటీస్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెళ్ళిన తర్వాత పోలీసులు ఏం చేశారు, ఆయనకి 41A CRPC కింద నోటీస్ ఇచ్చి మీరు విచారణకు రమ్మని చెప్పారు. అరెస్ట్ చేయాలా లేదనేటువంటిది పోలీసుల యొక్క ఇష్టం. ఎవరైతే దర్యాప్తు అధికారి ఉంటారో ఆ దర్యాప్తు అధికారి అరెస్ట్ చేయాలా లేదా 41A CRPC కింద నోటీసులు వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఆయన పారిపోతున్నాడా లేదా ఇంకోటి అంటే, ఎవరైనా సరే కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒకవేళ కండిషన్ బెయిల్ ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకైనా వాళ్ళు కోర్టు లేదా చూసుకొని దేశం వదిలిపెట్టి ఇంకొక దేశానికి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అని అంటే ఇలాగనే వెనక్కి పంపించేస్తారు, అంతకన్నా ఏమి జరగదు. ఇప్పుడు టార్గెట్ ఒకటి, తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి సంబంధించినటువంటి కేసు, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి కేసు, ఈ రెండింటినీ పోలీస్ శాఖ చాలా సీరియస్ గా చూస్తుంది. ఇప్పుడు జోగి రమేష్ కూడా వాళ్ళ అబ్బాయి ఎలాగో అగ్రిగోల్డ్కి సంబంధించిన భూములు దాంట్లో ఈ నిందితుడిగా ఉన్నాడు, ఆయన రిమాండ్కి వెళ్ళారు. ఇప్పుడు జోగి రమేష్కి బహుశా నాకు తెలిసి ఈ నెల 22 వరకు ఆయనకు అవకాశం ఉంది. మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి, ఆయన అరెస్ట్ చేయొద్దు అని. ఆ తర్వాత వాళ్ళు చాలా స్పష్టంగా పోలీసులు చెప్పారు, ఈయన విచారణకు మాకు సహకరించటం లేదు జోగి రమేష్ అనే దానికని. కాబట్టి మీరు ముందస్తు బెయిల్ విషయంలో తేల్చండి అని కూడా హైకోర్టు అడిగారు. ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి వచ్చిందా రాలేదనే పాయింట్. లేదంటే జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ కంప్లైంట్ వచ్చిన దాని మీద ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి విషయంలో మీరు నెల రోజుల నుంచి అనేకమైనటువంటి ఆరోపణలు రావటము, ఆడుదాం ఆంధ్ర మీద రోజా, అదే విధంగా అప్పుడు ధర్మాన కృష్ణదాస్ మంత్రులుగా ఉండటం, వీళ్ళ మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. 125 కోట్లు మొత్తం ఖర్చు అని సీఎం కప్పు కానివ్వండి, లేకపోతే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి దాని మీద ఇవి ఇరిగిపోయే బ్యాట్లు ఇచ్చారని, లేకపోతే భోజనాల పేరుతో డబ్బులు దొబ్బేశారని, ఇలాంటివన్నీ కూడా సుమారుగా ఒక 105 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, స్వాహా జరిగింది ఆరోపణలు. దాని మీద ఎప్పుడైనా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి దాని మీద ఆ కంప్లైంట్లన్నింటినీ క్రోడీకరించి సిఐడి ఏం చేసింది, ఇది కాగ్నైజబుల్ అఫెన్స్, ఈ ఫిర్యాదులన్నిటి మీద ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఈ కేసుని దర్యాప్తు జరపొచ్చు అనేటువంటిది సిఐడి నిర్ధారణకు వచ్చిన తర్వాత విజయవాడ పోలీస్ కమిషనర్ కి పంపింది. దీని మీద మీరు కేసు దర్యాప్తు జరపండి అని. ఇది దీంట్లో ఎక్కడైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉంటాయో అక్కడ ఏసీబీ కూడా ఇన్వాల్వ్ అవుతుందండి ఆటోమేటిక్ గా. ఇప్పుడు జోగి రాజీవ్కి సంబంధించినటువంటి అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి కేసులో మొదట సిఐడిఏ కేసు నమోదు చేసింది, దర్యాప్తు చేసింది, మొన్న అరెస్ట్ చేసింది ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎందుకు? ఆర్థిక పరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నటువంటి దాంట్లో సిఐడి అయినా వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు దర్యాప్తు జరపచ్చు, ఏసీబీ కూడా దర్యాప్తు జరపచ్చు, లేక ఇద్దరు కలిసి కూడా చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. రాష్ట్ర పోలీసు శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే పోలీస్ బాస్ అండ్ చీఫ్ డీజీపీ అనే దాని మీద నిర్ణయం ఆధారపడి ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి కేసును సిఐడిఏ దర్యాప్తు జరపచ్చు. కానీ ఈ రోజున సిఐడికి నాకు తెలిసి చాలా ఈ కేసులకు సంబంధించినటువంటి బడ్డేను ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే మదనపల్లి ఫైల్స్
వీళ్ళే చూస్తున్నారు. అవును. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తము ఈ భూములకు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో ఈ భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలన్నీ కూడా మరి ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ఇటు వస్తే విశాఖపట్నానికి సంబంధించినటువంటి దాంట్లో వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా విజయసాయిరెడ్డి, ఇలాగా చాలా ప్రాంతాలకు సంబంధించిన కొన్ని వేలు దరఖాస్తులు వస్తున్నాయి, ఫిర్యాదులు వస్తున్నాయి రెవెన్యూ శాఖ వాళ్ళకి. బహుశా సిసోడియా కూడా ఈ ఫిర్యాదులు తీసుకుని ఇవన్నీ ఏం చేస్తారు, వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వాళ్ళని ఫిర్యాదులు తీసుకున్నారు. రేపు పొద్దున ఒక 45 రోజుల పాటు ఈ రోజు నుంచి మొదలు 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సులో పూర్తిగా ఈ కంప్లైంట్లు తీసుకోవడం పెట్టుకున్నారు. ఇవన్నీ ఫిర్యాదుల కింద ఆధారాలు ఉన్నటువంటి వాటినన్నింటినీ సిఐడికి పంపిస్తారు. అంటే సిఐడి ఇవన్నిటిని స్క్రూటినీ చేసి వేటిల్లో కేసులు పెట్టాలి, ఎవరిని నిందితులుగా చేర్చాలి, ఎఫ్ఐఆర్ కట్టడం ఏంటి, వాళ్ళు సిఐడి కడుతుందా లేకపోతే ఆయా ప్రాంతాలకు పంపిస్తుందా, ఇది చాలా బడ్డెన్ ఉంది. కాబట్టి సిఐడి నాకు తెలిసి ఆడుదాం ఆంధ్ర కేసుని విజయవాడ కేంద్రంగా, హైదరాబాద్ ఏది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విజయవాడ కేంద్రంగా జరిగింది కాబట్టి విజయవాడ పోలీస్ కమిషనర్కి పంపినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో రోజా అదే విధంగా కృష్ణదాస్తో పాటుగా అప్పుడు ఉన్నటువంటి ఇంకా అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ స్పోర్ట్స్ ఆడుదాం ఆంధ్ర సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్రదారులు ఉన్నటువంటి వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు, విచారిస్తారు. విచారించేటువంటి క్రమంలో విచారణకే పిలుస్తారు. నాకు తెలిసి అయితే ఎక్కిన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ వీళ్ళు ఏదైనా సాక్షులు ప్రభావితం చేస్తారని కానీ లేకపోతే వీళ్ళు దేశం వదిలి పారిపోతారని కానీ అనేటువంటిది గిన ఉంటే మాత్రమే అరెస్ట్ చేసేదానికి అవకాశం. ఇక్కడ ఒక్క అంశం మొన్న మనం చూసాం, రోజా గారు ఇక్కడ లేరు, ఆవిడ విదేశాల పర్యటనలో ఉన్నారు. వచ్చినట్టు ఏమన్నా అయితే నేను విజువల్ చూడలేదు, ఆవిడ వచ్చారా లేకపోతే ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి? ఒకటే అండి, ఆవిడ ఎప్పుడో విదేశాల్లో అంటే ఆవిడ వెళ్ళింది ఫ్యామిలీ టూరు, ఏ నెల తరబడి అయితే ఉండరు నాకు తెలిసి, అయితే వచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆవిడ వచ్చినా గప్చుప్పునే ఉంటున్నారు కదా, ఆవిడ ఎక్కడ ఉంటున్నారు అనేది మనకైతే తప్పుడే చేసి నేను వచ్చాను భారతదేశానికి అని చెప్పడానికి ఆవిడేం ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, ఆవిడేమి మాట్లాడలే. అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు ఎగబడి మాట్లాడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాట్లాడేటువంటి కొద్ది మంది మంత్రుల్లో రోజా ఒకళ్ళు. కానీ ఇప్పుడేముంది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఇబ్బందుల్లో ఉండి ఆయన ఓదార్పు యాత్రలు చేస్తూ వెళ్తుంటే ఆ ఒకళ్ళిద్దరు తప్ప, అంబటి రాంబాబు, పేరు నాని లాంటి వాళ్ళు తప్ప ఇప్పుడు రోజు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏం మాట్లాడట్లేదు. దీనివల్ల ఏంటంటే అసలు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, ఉండరా, అసలు పాలిటిక్స్ లో ఇన్యాక్టివ్ అవుతారా, లేకపోతే రాష్ట్రం వదిలి రాజకీయాలకు తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్తారా, ఇలాంటి చాలా చర్చలు ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి అయితే ఆవిడ హైదరాబాదో లేకపోతే మద్రాసో లేకపోతే అందుబాటులో అయితే ఉండి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆవిడ హైదరాబాద్ లో ఇల్లు లేకపోతే అక్కడ వాళ్ళ సొంత నియోజకవర్గం సంబంధించిన ఇంట్లోనే ఎక్కడో చోట వాళ్ళు సిఐడి వాళ్ళు లేకపోతే విజయవాడ పోలీసులు నోటీసులు ఇస్తారు. పర్సనల్గా లేకపోతే అక్కడ ఇంట్లో ఎవరైనా ఉంటే ఇంట్లోకి అందజేస్తారు, లేదంటే ఇంటి దగ్గర అంటిస్తారు. సమాచారం అయితే వాళ్ళకి వెళ్తుంది కదా, ఆ సమాచారం అయితే వాళ్ళకి ఏమన్నా ఆరోగ్యంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే లేకపోతే ఏదైనా ఇంకేదైనా సమస్యలు ఉంటే కొద్ది సమయం కావాలనో ఇంకొక రోజున హాజరవుతానో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగని అసలు అందుబాటులో లేరనుకోండి, అందుబాటులో లేకపోతే ఎక్కడున్నారో ఏంటని మళ్ళీ వాళ్ళు కనిపెట్టడం అనేది పోలీసులకి ఏమి కష్టమైనటువంటి పని. ఒక విషయం, వంశీ గారి పరిస్థితి ఏంటి? వంశీ దొరికారా? ఇప్పుడు కనిపించట్లేదు. ఒకటి వంశీ గాని లేకపోతే రోజా కానివ్వండి, కొడాల నాని కానీ ఎవరి మీదైనా కేసు ఉంది అని అంటే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల సామర్థ్యం మీద మీరు ఒక్కసారి గమనిస్తే ఈ పోలీసులు అసలు భూమండలం మీద ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే పట్టుకొని తీసుకొస్తారండి. అంత సామర్థ్యం ఉన్నటువంటి పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చెయ్యాలా వద్దా అనేటువంటి పోలీసు నిర్ణయం ఎలా ఉంది? పోలీసులకి వాళ్ళ పొలిటికల్ బాసులు ఆ కేసు విషయంలో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఉన్నాయా లేవా? లేదు అని అంటే పర్వాలేదు చూచి చూడనట్టు పోండి అనేటువంటి ఆదేశాలు ఉన్నాయా అనేటువంటి దాని మీదనే అరెస్టులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి వల్లభనేని వంశీని ఇప్పుడు అరెస్ట్ చేయమని పోలీస్ శాఖకి ఆదేశాలు ఉన్నట్టుగా నేను భావించటం లేదు. అవి అలాగే ఉండుంటే ఎప్పుడో వెతికి పట్టుకొని తీసుకొచ్చేటువంటి వాళ్లే. అంతకన్నా పెద్ద పోలీస్ శాఖ వైఫల్యం అయితే నేను ఉంటుందని నేను అనుకుంటున్నాను. అరుణ గారు సార్ నమస్తే సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి వీక్షకులకు నమస్కారం. నమస్తే అరుణ గారు. దేవినేని అవినాష్ గారికి లుకౌట్ నోటీసులట, ఆయన ఏదో దుబాయ్ వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి రప్పించారట శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. రోజా గారు జాడ తెలియట్లేదు, వంశీ గారు ఎక్కడున్నారో తెలియట్లేదు. ఒక పక్క రెడ్ బుక్ని ఓపెన్ చేశారు అంటున్నారు, రెడ్ బుక్ అరెస్టులు మొదలైనవి అని మాట్లాడే పరిస్థితి. ఆడదాం ఆంధ్ర కేసులో సిఐడి నోటీసులు ఇచ్చిందట రోజా గారికి రమ్మని.
సో ఇంక అరెస్ట్లేనా మిగిలిని? సార్ ఒక కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయినా, అది వైసీపీ అయినా, టీడీపీ అయినా, మీరైనా, నేనైనా, ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ లో నమోదు చేయబడినప్పుడు కేసు యొక్క తీవ్రతను బట్టి కంపల్సరిగా కోర్టు వారి యొక్క పర్మిషన్ తోనే దేశం దాటాలి అనేది ఒక రూల్ ఉంది. అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయిన పరిస్థితి అది. దేశం దాటాలి అంటే కోర్టు పర్మిషన్స్ ఉండాలి కేసులు ఉంటాయి అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇవాళ దేవినేని అవినాష్ గారి మీద కానివ్వండి, రోజా గారి మీద కానివ్వండి, ఇంకెవరి మీద కేసులు ఉన్నా సరే ఇదే సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. మళ్ళీ అరెస్ట్ విషయానికి వస్తే, అరెస్ట్ చెయ్యాలి నిజంగా రెడ్ బుక్ లో పేరు ఉంటేనే అరెస్ట్ చేయాలి అంటే, రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఇప్పటి వరకు ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ గా చెప్తున్నాను ఈ విషయం. ఆ పేర్లు వేరే, వాళ్ళు వేరే ఉన్నారు. ఇప్పుడు కేవలం స్కామ్ మాత్రం ఓపెన్ చేశారు సార్. ఎంతమంది అరెస్టులు అంటున్నారు, ఎంతమంది కేసులు అంటున్నారు. ఇది కాకుండా ఇంకా ఉన్నారా? ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు? అవును సార్ ఉన్నారు. ఇప్పుడు ఓపెన్ చేసింది స్కామ్ బుక్, రెడ్ బుక్ కాదు. స్కామ్ బుక్ లో ఉన్న పేర్లు మాత్రమే బయటకు వస్తున్నాయి. వాళ్ళని ఆటోమేటిక్ గా చట్టం శిక్షిస్తుంది. వాళ్ళని పార్టీలు ఏం శిక్షించక్కర్లేదు, రాజకీయాల్లో ఏం ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. క్లియర్ గా వాళ్ళు చేసినటువంటి స్కామ్లే వాళ్ళని తీసుకెళ్లి జైలు గోడలకి పరిచయం చేస్తాయి డెఫినెట్ గా. ఆడుదాం ఆంధ్రాలో ఎంత స్కామ్ జరిగింది అప్పట్లోనే పెద్ద ఎత్తున. వైసీపీ ప్రభుత్వం ఉండగానే కూడా గ్రామ స్థాయిలో ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి క్రీడాకారులతో సహా పెద్ద ఎత్తున మాట్లాడిన విషయం. వాళ్ళకి ప్రైజ్ మనీ గవర్నమెంట్ ఫండ్ నుంచి ఇస్తున్నట్టుగా చూపించుకున్నారు. కానీ ప్రతి చోట కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఇప్పించారో ఆ డబ్బులు కూడా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ శాఖకు సంబంధించి మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, వీళ్ళు ఆ డబ్బుల్ని మాయం చేశారు అని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున వివాదాలు చుట్టుముట్టిన విషయం మనందరికీ తెలుసు. ఇవాళ దాన్ని బేస్ చేసుకుని కాకుండా అసలు ఏం జరిగింది, ఆ స్కామ్ ఎంత ఉందని వివరంగా తీసుకుని ఈ రోజు బయట పెడుతున్నారు. అందులో రోజా గారున్నా, రోజు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా డెఫినెట్ గా చట్టం ప్రకారం శిక్షించుకుంటూ వెళ్ళిపోతాం. ఇందులో ఎలాంటి సందేహం మీకు ఎవరికి అవసరం లేదు. రెడ్ బుక్ అని భయపడక్కర్లే. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ అవ్వాలా. సో అరెస్ట్ అయితే ఎవరో ఆపలేరు. స్కామ్లు అయితే భారీగా జరిగినాయి, పక్కా ఆధారాలు ఉన్నాయి, అంతేనా? అందరికి సార్ క్లియర్ గా ప్రతి దాంట్లో ఏ స్థాయిలో గ్రౌండ్ రియాలిటీకి అక్కడ పెట్టినటువంటి ఫండింగ్ కి జరిగిన తేడా ఎక్కడ ఏంటి అనేది క్లియర్ గా తెలుసు. ఒక రేషన్ వాహనాల విషయంలో కానివ్వండి, చెత్త బండ్ల విషయాల్లో కానివ్వండి, గోడలకు వేసిన రంగుల విషయాల్లో కానివ్వండి, అమ్మఒడి విషయంలో కానివ్వండి, ఇలా ప్రతి విషయంలో గ్రౌండ్ రియాలిటీకి పెట్టిన ఫండింగ్ కి చాలా వ్యత్యాసం ఉందన్న విషయం అందరికీ తెలుసు. అది ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా ఇప్పుడు మీరు నేను మాట్లాడినట్టుగా ఏదో నోటి మాటలతో తేల్చుకునే విషయం ప్రభుత్వం దగ్గర ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆధారాలతో సహా బయట పెడతారు. వీళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తారు. అంటే ఒకళ్ళు 100 అంటారు, ఒకళ్ళు 150 కోట్లు అంటారు, ఒకళ్ళు 200 కోట్లు అంటారు. ఆ రేంజ్ లోనే ఉన్నది అనుకోవచ్చా ఆడుదాం ఆంధ్రాలో? అందుకే సార్ చెప్పాను, ఇప్పుడు నోటి మాటతో పనిలో అక్కడ ఆధారాలు కావాలి. నేను అత్యుత్సాహంతో 200 కోట్లని, మీరు ఇంకా మీడియాలో హైప్ రావాలి, మీరు 300 కోట్లని, లేదా కృష్ణా చేశారు సమభాగంలో వెళ్దాం 100 కోట్లని, ఇట్లా జరగదు. ఖచ్చితంగా అక్కడ లెక్కలు ఉంటాయి. లెక్కల ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసిన లెక్కల ప్రకారం వాళ్ళ మీద అభియోగం ఏదైతే మోపారో దానికి ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తారు. ఓకే, శేఖర్ రెడ్డి గారు వినిపిస్తుందా? వర్మ గారు నమస్తే అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి అండ్ 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, ఒక్కటి శేఖర్ రెడ్డి గారు మీకు చెప్పాల్సింది ఏంటంటే, రెడ్ బుక్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదట, ఇప్పుడు జరిగేవేవి రెడ్ బుక్ కాదట, మీరు భయపడుతున్నట్లుగా భయపడాల్సిన అవసరం లేదట, ఇదంతా స్కామ్ బుక్ మాత్రమే బయటకు వచ్చిందట. భయం గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మీరు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మా చెల్లెలు మాట్లాడుతూ రెడ్ బుక్ పేర్లు ఇంకా ఓపెన్ కాలేదు, అవి వేరే ఉన్నాయంట. అంటే లోకేష్ బాబు గారు రెడ్ బుక్ మా చెల్లెమ్మ బాగా చదివినట్టున్నారు, తీసుకుని అన్న ఒకసారి చదువుతాను నేను, దయచేసి మీరు రెడ్ బుక్ లో ఏమున్నాయి, ఏమేమి పేర్లు ఉన్నాయని చెప్పి మా చెల్లెమ్మ అడిగినట్టున్నారు. అందుకే చెల్లెమ్మకు బాగా తెలిసినట్టుంది. ఇక మీరు మాట్లాడుతున్నట్టుగా ఆడుదాం ఆంధ్ర ఎన్ని కోట్ల స్కామ్ అంటున్నారు సార్? అది కరెక్ట్ చెప్పలేమంటున్నారు కదా. 100 అని ఒకళ్ళు అంటారు, 150 అంటారు, 200 అంటారు, అన్నారు, ఒక 200 అంటున్నారు మీరు చెప్పినట్టుగా. కానీ ఆడుదాం ఆంధ్ర మొత్తం బడ్జెట్ ఎంతో తెలుసా సార్? ఏమండి మెమోలో ఒక పాయింట్ ఇక్కడ, రాష్ట్రం మొత్తం మీద ఆడుదాం ఆంధ్ర మొత్తం బడ్జెట్ 114.25 కోట్లకు ఆడుదాం ఆంధ్ర బడ్జెట్. అది 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆడుదాం ఆంధ్ర జరిగితే దాంట్లో 150 కోట్ల అవినీతి జరిగిపోయిందంట. చూడండి సార్, ఎవరు చెప్తున్నారు ఇది? ఇలా కేసులకి వీళ్ళు పెట్టే అక్రమ అరెస్ట్, వీళ్ళు చేసే అక్రమ కేసులకి, అక్రమ అరెస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదిరేది లేదు, బెదిరేది లేదు. ఏం విచారణ కావాలంటే అది చేసుకోమని, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పు.
మా న్యాయస్థానాలకు వెళ్తాం, మేము ఏ అవినీతి చేయకుండా ప్రజలకు మంచి చేశాం మేము అనే ధైర్యం మాకుంది, నమ్మకం మాకుంది. న్యాయస్థానాలకు వెళ్తాం మేము ఖచ్చితంగా. పెట్టుకోమని ఎన్ని కేసులు కావాలంటే అన్ని కేసులు. అదిరేది లేదు, బెదిరేది లేదు. ఇక రోజా గారి గురించి మాట్లాడుతున్నారు. రోజా గారు ఈ రోజు హాయిగా కూర్చొని వరలక్ష్మి వ్రతం ఫోటోలు కూడా ఫేస్బుక్ లో ఉన్నాయి, చూసుకోండి. వరలక్ష్మి వ్రతం ఫేస్బుక్ లో ఉన్నాయి, చూసుకోండి. రోజా గారు ఎక్కడికి పారిపోవాల్సిన పని లేదు. ఇక దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడుతున్నారు. దేవినేని అవినాష్ గారు ఏదో దుబాయ్ ఎక్కడికో పారిపోతున్నారని చెప్పేసి ఈనాడు అనే ఒక పత్రిక, దినపత్రిక, ఈనాడు అనే ఒక దినపత్రిక వచ్చేసింది. ఎంత నకిలీ వార్త అంటే, దేవినేని అవినాష్ గారు ఈ రోజు క్లియర్ గా వాళ్ళ నాన్న ఫోటో వెనక పెట్టుకుని విజయవాడలో కూర్చొని మాట్లాడాడు. దేవినేని అవినాష్ పారిపోవడం ఏంటి, స్లిప్పర్ షాట్ చెప్పుతో కొట్టే విధంగా సమాధానం ఇచ్చాడు. గడిచిన 2 నెలలుగా విజయవాడ ఈస్ట్ ప్రజలందరికీ నేను అందుబాటులోనే ఉన్నా, ఈ 4 ఏళ్ళు కూడా అందుబాటులోనే ఉంటా. మీరు పెట్టే అక్రమ కేసులకు పారిపోవడానికి నేనేమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా? దేవినేని నెహ్రూ రక్తం నాది అని చెప్పి కేటగారికల్ గా చెప్పిన ఇంకా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఆ ఈనాడు పత్రిక వచ్చేయటం, వీళ్ళందరూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసుకోవడం. నిజంతో పని లేదు. దేవినేని అవినాష్ ఎక్కడికి పోలేదు. వాళ్ళు అక్కడేదో ఎయిర్పోర్ట్ దగ్గర ఆపేసినట్టుగా వీళ్ళు రాసినంత మాత్రాన నిజం కాదు. సో ఇంకొక విషయం అండి, మీరు మాట్లాడుతూ ఐఏఎస్ గురించి ఒక మాట అన్నారండి. నిజంగా ఎంత బాధాకరణం అంటే, రాష్ట్రంలో కాదు, ఓకే ఓకే శేఖర్, దాని మీదకి వెళ్దాము. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సిఐడి నోటీసులు ఎందుకు ఇచ్చింది? ఎటువంటి ఆధారాలు లేకుండా కల్పితంగా కేసులు ఏమైనా బలాయించి పిలుస్తున్నారా వాళ్ళని? అది కదా ఇప్పుడు పాయింట్. ఇది వినండి సార్. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ధ్వంసమైన దాంట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టి ఆ కేసుల్లో దేవినేని అవినాష్ గారిని కూడా ఇంప్లీడ్ చేయడం జరిగింది. ఇంప్లీడ్ చేసిన తర్వాత దేవినేని అవినాష్ గారు ఇంకా మా పార్టీకి చెందిన కొంతమంది నాయకులు హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళు దేశం దాటి వెళ్లకుండా లుక్అవుట్ ని సిఐడి ముందే జారీ చేసిందంట. దానికేం సంబంధం? ఆయన అసలు ఎయిర్పోర్ట్కి వెళ్తే కదా, ఎయిర్పోర్ట్కి వెళ్లకుండానే వాళ్ళు తిప్పి పంపించకుండానే ఒక పత్రిక విలువలు లేని ఒక నీచమైన తెలుగుదేశం పార్టీ కరపత్రిక వచ్చేయటం, దాని గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తే దేవినేని అవినాష్ గారే ప్రెస్ మీట్ పెట్టి మరి స్లిప్పర్ షాట్ కొట్టాడండి. అయినా బుద్ధి రాలేదు వాళ్ళకి. ఎప్పుడు ఇదే తప్పుడు ప్రచారాలు, ఇదే దొంగ ప్రచారం, వేరే లేనే లేదు. ఏసీబీ సిఐడి రోజా గారి వైపు ఎందుకు చూస్తుంది? ఏమీ లేకపోతే ఇందులో అవినీతి సార్ ఒకటి మేము చెప్తున్నాం సార్, క్లియర్ గా కేటగారికల్ గా చెప్తున్నాం. ఆడుదాం ఆంధ్ర బడ్జెట్ 114.25 కోట్లు. ఆడుదాం ఆంధ్ర బడ్జెట్ కి దాని బడ్జెట్ సరే ఓకేలేండి. అంటే నేను అనేది శేఖర్ ఫిగర్ ఎంత అన్నది కాదు, అది ఎంత అవినీతి జరిగిందా లేకపోతే ఎందుకు వస్తాయి సిఐడి నోటీసులని? పోనీ 100 కోట్లు కాదు, 5 కోట్లే, పోనీ 1 కోటే, లేదు 10 లక్షలే, ఏదో ఒకటి ఉంటుంది కదా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్. లేదా అది కూడా అక్రమమా అని. సార్ వర్మ గారు వినండి, 114.25 కోట్లతో బడ్జెట్ తోటి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ నడిచింది. ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టాం, దేనికి రిలీజ్ చేశామని ప్రతిదీ ఓచర్ రూపంలో ఉంటది. గవర్నమెంట్ లో ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారుగా. ఈ రోజు కక్షాతంగా నోటీసులు ఇచ్చారు. ఎస్, ఇచ్చుకోమనండి, విచారణకు పిలవమనండి, విచారణకు సహకరిస్తాం. ఆధారాలు ఉన్నాయనుకో అరెస్ట్ చేయమనండి. మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళి మేము న్యాయం కోసం పోరాడతాం అంటున్నాం. తప్పే ఉంది దాంట్లో. ఎస్, చెప్తున్నా, ఎస్, మీకు చేతనేది చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు పెట్టే అక్రమ కేసులకి, అక్రమ అరెస్టులకి అదిరేది లేదు, బెదిరేది లేదు. కేటగారికల్ గా చెప్తున్నాం, క్లియర్ గా చెప్తున్నాం. ఇంకా మీరు ఒక విషయం మాట్లాడారండి, ఏదైతే వర్మ గారు మీరు ఒక విషయం మాట్లాడారు, ఐఏఎస్ ఎందుకు ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు అని చెప్పేసి మీరు ఆ టాపిక్ కూడా రైజ్ చేశారు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో సామాన్య ప్రజల దగ్గర నుంచి మొదలుపెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆఖరికి జనసేన కార్యకర్తల మీద కూడా దౌర్జన్యాలు జరిగాయి. కడ్రాల మీద కూడా నిలబెట్టారు కొన్ని చోట్ల. ఈ వేధింపులు పతాక స్థాయికి చేరి ఈ రోజు ఐఏఎస్ దగ్గరికి వెళ్ళాయి. ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 నెలలు దాటిపోయినా సరే 10 మంది ఐఏఎస్లకి, 23 మంది ఐపీఎస్లకి ఎక్కడా పోస్టింగ్ లేదండి. పోస్టింగ్ లేకుండా వాళ్ళని వేధించడంతో పాటుగా ఇంకా దారుణమైన అంశం ఏంటంటే అండి, ఐఏఎస్లందరికీ వాళ్ళ సమస్యలు, పోస్టింగ్ల గురించి మాట్లాడుకోవడానికి సిఎస్ తో మాట్లాడుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది. కానీ సిఎస్ అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పేశారు. ఐపీఎస్లకి డీజీపీ గారితో మాట్లాడుకునే అవకాశం ఉంది. కానీ డీజీపీ అపాయింట్మెంట్ 2 నెలల నుంచి డీజీపీ అపాయింట్మెంట్ లేదు. దీనికి తోడుగా సార్, దీనికి తోడుగా మొన్న ఏదైతే ఆయన ఎవరు మన డీజీపీ గారు, ఆయన కేటగారికల్ గా డీజీపీ గారు ఏం చేశారు తెలుసా అండి, వీళ్ళందరికీ కూడా ఈ నెల 12వ తారీఖున ఈ నీచ సంస్కృతి ఏ స్థాయికి చేరిందంటే
ఇంకా విశృంఖలత్వంగా ఈ ఐపీఎస్ అందరూ కూడా డీజీపీ ఆఫీస్కి వచ్చి పొద్దున్నే 10 గంటలకు వచ్చి సంతకం పెట్టాలంటది, సాయంత్రం 5 గంటల వరకు వెళ్ళిపోయే ముందు సంతకం పెట్టుకోవాలంట. పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ హాల్లో అక్కడ వెయిట్ చేయాలంట. వెయిటింగ్ హాల్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసి సంతకం పెట్టుకోవడానికి వాళ్ళు ఏమైనా రౌడీ షీటర్లా? ఇదా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఇదా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి గౌరవం? సో ఇది విశృంఖలత్వం కాదా? ఏ రాష్ట్రంలోనే ఉందా సార్? ఏ రాష్ట్రంలోనే ఉందా? గత ప్రభుత్వ హయాంలో సార్, ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సీఎంఓ స్థాయి అధికారిగా పనిచేసినటువంటి సాయి ప్రసాద్ గారికి సిసిఎల్ఏ కార్యదర్శిగా ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. సతీష్ చంద్ర గారిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టాం. ఇకపోతే డీజీపీ ఆర్పి ఠాకూర్ గారిని ఆర్టీసీ ఎండీ చేయడమే కాకుండా ఆయన్ని రిటైర్డ్ అయిన తర్వాత కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ మెంబర్ గా పెట్టాం. ఇంకా పోతే సార్ ఇంకెంత దారుణం అంటే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడికి అత్యంత సమీప బంధువైనటువంటి కోనా ప్రవీణ్ కూడా గ్రేహౌన్స్ ఎస్పీగా పోస్టింగ్ కూడా ఉంది. కానీ ఈ ప్రభుత్వం జవహర్ రెడ్డి గారిని బలవంతంగా సెలవు మీద పంపించింది. 23 మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద కక్ష సాధింపు దూరంలో పోస్టింగ్లు ఇవ్వకుండా బీఆర్ లో పెట్టింది. వాళ్ళని వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయించే నీచమైన సంస్కృతికి ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఇంతకు మించి దిగజారుడు దివాలా కోరితనమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా సార్? ఓకే, ప్రజలు గమనిస్తున్నారు సార్. రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా క్యాట్ కి లెటర్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్నటికి నిన్న ప్రవీణ్ కుమార్ గారు, రిటైర్డ్ డీజీపీ సర్వజిత్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం గురించి ఇంత నీచమైన సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో తప్ప భారతదేశంలో ఎక్కడా లేదు, ఇదే మొదటి సందర్భం అని చెప్పేసి వాళ్ళే అభివర్ణించారంటే రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఇంకెంత మించి కారణం ఉందండి? రైట్. ఓకే, కృష్ణాంజలి గారు. వర్మ గారు చెప్పండి. ఏంటి ఐఏఎస్ ఐపీఎస్లకి దుస్థితి ప్రతి రాష్ట్రంలోనే ఇలాగే ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకంగా ఈ రకంగా ఉందా? ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి కక్ష సాధింపు రాజకీయాలకి ఇప్పుడు కేంద్రంగా మారింది. ఆ తమిళనాడులో ఆ రాజకీయాలు పోయినాయి. ఇప్పుడు మంచి వాతావరణంలో తమిళనాడు రాజకీయాలు ఉన్నాయి. ఒకప్పుడు కరుణానిధి, జయలలిత మధ్య ఉండేటువంటి అసెంబ్లీల్లో చీరలు లాక్కోటాలు, పంచెలు లాక్కోటాలు, కక్ష సాధింపులు ఎలా ఉన్నాయో చూసాం. ఇప్పుడు అక్కడ లేదు ఆ పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే తరహా పరిస్థితులు వచ్చాయి. ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించినటువంటి విషయంలో శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటి అంటే ఐఏఎస్లకి ఎవరన్నా ఉంటే సిఎస్ని కలవటానికి లేదట, ఐపీఎస్లకి డీజీపీని కలవటానికి లేదట. ఈ విధమైనటువంటి ఒక సంప్రదాయాన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున ఏబి వెంకటేశ్వరరావుకి అనేక సందర్భాల్లో సెక్రటరియట్కి వెళ్ళి ఒక డీజీ స్థాయి అధికారికి చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అక్కడ ఎన్నితిరిగి అవమానంతో వచ్చినటువంటి పరిస్థితులు. ఆయన్ని 5 ఏళ్ల పాటు వేధించారు. వ్యవహారం ఎన్ని జరిగింది. ఇప్పుడు డీజీపీతో అపాయింట్మెంట్ లేదు ఐపీఎస్ఎల్కి అంటున్నారు. ఇప్పుడు అందుకనే కదా రోజు రమ్మని అంటున్నారు. రోజు అపాయింట్మెంట్ ఉన్నట్టే. డీజీపీ ఆఫీస్లో కూర్చొని ఉంటే డీజీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మాట్లాడుతారు. డీజీ స్థాయి అధికారులే వాళ్ళు వాస్తవం చెప్పాలంటే. ఇది ఈ విధమైనటువంటి చెడ్డ సంప్రదాయానికి గతంలో ఇది లేదా అంటే, గతంలో ఎలా ఉండేదంటే వర్మ గారు, తమకు అనుకూలంగా రాజకీయంగా అనుకూలంగా ఉండేటువంటి ఆఫీసర్స్కి ఫోకల్ పోస్టుల్లో వాళ్ళ పోస్టింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే ప్రాధాన్యమైన పోస్టులు. తమకు అనుకూలంగా వీళ్ళు ఉండరు, లేదంటే తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉంటారు అనుకుంటే వాళ్ళకి నాన్ ఫోకల్లో అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొంతమందినైనా సరే పిక్ చేసి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళ మీద రాజకీయ పరమైన వాళ్ళు ఏదో ఉన్నాయి వాళ్ళని టార్గెట్ చేసింది. ఆయన చివరి రోజు ఛార్జ్ తీసుకొని రిటైర్మెంట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఇవన్నీ జరిగాయి. కక్ష సాధింపు అనేటువంటి మొదలైంది. ఓకే, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్ని వీళ్ళు అనుకూలంగా ఒక రకంగా వాళ్ళు యూనిఫామ్ ఉందా లేదా, లేదా వైసీపీ కండబా ఉందా అనేటువంటి విధంగా కూడా పని చేయించారు. ఒక పరిధి దాటి పని చేయించారు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. కానీ ప్రజలు ఏం చేశారు? ఇలా చెయ్యటం తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మొన్న ఎన్నికల్లో తీర్పిచ్చేశారు. వైసీపీ ఇది తప్పులు చేసింది, ఈ విధంగా చేయటం తప్పు, కాబట్టి మీకు 11 సీట్లు చాలు, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడని వాళ్ళు నిర్ణయించి ఈ విధమైన తీర్పిచ్చారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలి?
గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో వాటిని చెయ్యకుండా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళో ఇద్దరినో లేదా 5గురినో 6గురినో లూప్ లైన్ లో పెట్టి సస్పెండ్ చేసి లేకపోతే కేసులు పెట్టి వేధిస్తే వీళ్ళు 16 మందినండి. దాంట్లో 2-3 డీజీలు ఉన్నారు, 4-5 అడిషనల్ డీజీలు ఉన్నారు, 3-4 డిఐజీలు ఉన్నారు, ఎస్పీలు వరకు అండి. 16 మంది ఈ రోజున ఉన్నటువంటి కొద్ది మంది ఐపీఎస్ ఆఫీసర్ 16 మందిని నువ్వు పోస్టింగ్ ఇవ్వకుండా కూర్చోబెట్టి ఎవరి జీతాలు ఇచ్చేది వాళ్ళకి జీతాలు ఇవ్వాలండి. ప్రభుత్వం జీతాలు ఇవ్వటం అనేది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వెయిటింగ్ లో ఉంచినా ఇవ్వాల్సిందే. ఎవరి ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు. నేనేమంటానంటే నిజంగా మీకు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు వైసీపీకి ఇది చేశారు లేదా వైసీపీ తరఫున పనిచేశారు అంటే వాళ్ళ మీద ఏమైనా ఛార్జెస్ ఉంటే కంప్లైంట్లు ఉంటే కేసులు పెట్టండి. కేసులు ఇప్పుడు మొన్న పివి సునీల్ కుమార్ అదే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయ మీద రఘురామకృష్ణరాజు కంప్లైంట్ ఇస్తే గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు కదా. ఆ కేసుతో వాళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తారా? చేయండి. సస్పెండ్ చేసి అసలు వాళ్ళ సర్వీస్ నుంచి ఏమన్నా మీరు ఏమన్నా తీసేస్తారా? ప్రభుత్వం తీసేయండి, మీకేముంది అది చేయండి. అంతేగాని వెయిటింగ్ లో పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వెయిటింగ్ లో ఉంచి జీతాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. నేనేమంటానంటే ఈ ప్రభుత్వంలో నాన్ ఫోకల్ పోస్టులు డీజీ స్థాయిలో గోదావరి వ్యాలీ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటుందండి. మీరు వర్మ గారు, ఇది డీజీపీ స్థాయి అధికారి పోస్టు. నాన్ ఫోకల్ ఏముండదు, అక్కడ కుర్చీ ఉండదు, బల్ల ఉండదు, ఎక్కడ ఆఫీస్ ఉన్నా కూడా ఎవరికి తెలియదు, సెక్రటరేట్ లో ఉంటది. ఆ పోస్టింగ్ ఏంటి ఒకళ్ళని. అదే విధంగా ఇంకా అనేకమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డీజీ అని ఉంటది. దాంట్లో ఏమి నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదండి. మొత్తం క్యాలెండర్లు వేయటమో ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీవోలు పబ్లిష్ చేయటమే. ఇలాంటి ఒక 20-30 నాన్ ఫోకల్ పోస్టులు ఉంటాయండి డీజీ నుంచి ఎస్పీ వరకు. ఆ పోస్టులో వేయండి. మీకు అప్రధానమైనటువంటి పోస్టులు వేసే వాళ్ళు జీతాలు ఇస్తున్నాం కదా, వాటిలోనే మీరు ఉపయోగించుకోవచ్చు కదా. లేదు అని అంటే మాత్రం మీ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి, వాళ్ళని ఏం కావాలంటే చేయండి. లేవు అంటే మాత్రం మీరు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా వేధింపులకు సంబంధించినటువంటి అంశమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ని వెయిటింగ్ లో పెట్టి ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చొని ఉదయం ఒకటి సంతకం పెట్టి సాయంత్రం ఒకసారి సంతకం పెట్టాలనేటువంటిది ఇది ఖచ్చితంగా ఐపీఎస్ ఆఫీసర్లను అవమానించటమే. ఖచ్చితంగా వాళ్ళు ఏం కండిషన్ బెయిల్ మీద లేరు. ఈ ప్రభుత్వం వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అలాంటి పరిస్థితిలో మీరు ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాలి ప్రజలకి. ప్రభుత్వం చేసినటువంటి దానికి 10 రెట్లు ఎక్కువ చేస్తుంది ప్రభుత్వం. కృష్ణాంజలి గారు 114 కోట్ల బడ్జెట్ దాన్ని ఏదో క్రియేట్ చేస్తున్నారు, ఏమీ లేదు అన్నది ఆయన వాయిస్. ఇందాక మీరు ఏదో చెప్దాం అనుకున్నారు, మధ్యలో అది ఆయన్ని ఇంటరప్ట్ చేయడం ఇష్టం లేక ఎలా చేయలేదు మిమ్మల్ని. సిఐడి నిన్న మెమోలో చాలా స్పష్టంగా పేర్కొన్నదండి. మొత్తం బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి 125 కోట్లలో 105 కోట్లకు సంబంధించినటువంటి అవినీతి జరిగిందనే దానిపైన వాళ్ళ దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్లకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా సిఐడి దగ్గరకు వచ్చాయి. ఆ ఆధారాలను పరిశీలించిన తర్వాత ఇది దర్యాప్తు చేయాల్సినటువంటి కేసు అని సిఐడి భావించిన తర్వాత విజయవాడ కమిషనర్ కి ఇది పంపారు. విజయవాడ పోలీసులు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు ఈ కేసులో రోజాని గాని కృష్ణదాసును గాని లేకపోతే మిగతా వాళ్ళని కానీ విచారించేదానికి అవకాశం ఉంది. ఏసీబీ కూడా రంగంలో దిగేదానికి అవకాశం ఉంది. అసలు 105-100 కోట్ల వ్యవహారం అనేటువంటి కాదండి. ముఖ్యమంత్రి పేరుతో సీఎం కప్పు పేరుతో రాష్ట్రమంతా కూడా ఈ రోజున మొన్న ఆడుదాం ఆంధ్రాన్ని నిర్వహించి జరిగినటువంటి అవినీతి అనేది ఎవ్వరు చెప్పక్కర్లేదండి. చాలా స్పష్టంగా అర్థమయ్యేటువంటి విధంగా బ్యాట్లు కానివ్వండి, ఇరిగిపోయినటువంటి బ్యాట్లు, వాళ్ళకి పెట్టినటువంటి భోజనం కానీ జనమందరూ గగ్గోలు పెట్టారండి. ఆ విషయంలో మాత్రం అత్యంత అవినీతి జరిగినటువంటి ప్రోగ్రాముల్లో ఆడుదాం ఆంధ్ర ఒకటి. దానికే ప్రత్యేకంగా ఇప్పుడు దర్యాప్తు జరిగితే బొచ్చరన్ని ఆధారాలు దాంట్లో దొరుకుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఒకటి వీళ్ళు మేము దర్యాప్తుకు భయపడము, మేము దేనికి భయపడమని అంటున్నారు కదా, రెడీ అవటమే. ఇదే కాదు, వచ్చిన ఇప్పుడు అరుణ్ గారు చెప్తున్నారు కదా, స్కామ్ ఆంధ్ర పుస్తకం తెరిచామని. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే, మంత్రుల దగ్గర నుంచి మొదలు పెడితే, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి మొదలు పెడితే అందరికి సంబంధించినటువంటి విచారణలన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి 2 రోజుల ప్రోగ్రాం ఈసారి. ఎందుకు? ఇవే గ్రీన్ సిగ్నల్ కావాలి అక్కడ. ఇవన్నీ వీళ్ళు ఎన్ని కేసులు పెట్టే ఏం చేసినా వీళ్ళేం చేయడానికి లేదండి. ఇప్పుడు అరుణ్ గారు లేకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ వీళ్ళ దగ్గర ఏమి కీ లేదండి. వీళ్ళు కేవలం కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టడం, విచారణలకి పార్టీ 1 సిఆర్పిసి నోటీసులు పిలవటమే. అరెస్ట్ చేయాలంటే అనుమతి కావాలి ఢిల్లీ నుంచి.
ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. అందుకనే ఢిల్లీకి ఒకటి రాజకీయ పరమైనటువంటి అంశాల మీద, రెండు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నాడు. కాబట్టి అక్కడ అనుమతి వస్తుందా లేదా చూడాలి. ఓకే, ఏంటి శేఖర్ సింపుల్ గా చెప్పండి. సార్ యాక్చువల్లీ ఏపీ వెంకటేశ్వరరావు గారి అంశం గురించి కృష్ణాంజనేయులు గారు చాలా బాగా చెప్పారండి. కాకపోతే కృష్ణాంజనేయులు గారు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏపీ వెంకటేశ్వరరావు గారికి ప్రభుత్వం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నారు అని చెప్పేసి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని సస్పెన్షన్ విధించడం జరిగింది. సస్పెన్షన్ విధించిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి సస్పెన్షన్ ఎత్తేయించుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వ అధికారి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం విమర్శిస్తూ చేశాడు అని చెప్పేసి మళ్ళీ సస్పెన్షన్ విధించిన తర్వాత క్యాట్కి వెళ్ళాడు ఆయన. ఓకే, క్యాట్ నుంచి తెచ్చుకున్న తర్వాత లాస్ట్ లో పోస్టింగ్ ఓకేనండి. ఓకే ఏపీ వెంకటేశ్వరరావు గారిది అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది, ఆయన రిటైర్ అయిపోయారులేండి. అన్ని కూడా వీళ్ళు నిరాధారమైనటువంటి అంశాలు పెట్టారు కాబట్టి వీళ్ళ ఆరోపణలు నిలబడలేదు. ఓకే శేఖర్ ఇప్పుడు ఆయన క్లియర్ గా చెప్తారు, 125 కోట్ల బడ్జెట్ లో 105 కోట్ల స్కామ్ ఉన్నదట. సార్ మేము క్లియర్ గా చెప్తున్నాం సార్, 125 కోట్ల బడ్జెట్ కాదు, 114 కోట్లు ఎగ్జాక్ట్లీ. నా దగ్గర జీవో కాపీ కూడా ఉంది. 114.25 కోట్లు ఎగ్జాక్ట్లీ. ఆ 114.25 కోట్లు 105 కోట్లు స్కామ్ ఉంది అంటున్నారు కదా, మరి ఓచర్లు అన్నీ ఉంటాయి కదా, గో హెడ్ అంటున్నాం మేము. ఓకే అరుణ గారు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతి వాళ్ళకి ఏం అవసరం లేదులేండి, వాళ్ళు వెళ్ళిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతి ఏమైనా అవసరం ఏంది, ఎలాగే వెళ్తారు. మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అని చెప్పేసి స్పష్టమైన ధైర్యంతో చెప్తున్నాం, గో హెడ్. ఓకే అరుణ గారు. సార్ చెప్పండి. అరుణ గారు, అధికారుల్ని వేధింపులు చేయడం, వాళ్ళకి నచ్చకపోతే వేరే దగ్గర పోస్టింగ్లు ఇవ్వడం తప్పించి ఈ టైప్ చేయడం, ఈ కక్ష సాధింపు చర్యలు చేపడితే గతంలో వాళ్ళకి ఉండేదే, వాళ్ళని అనుకున్నట్టే మిమ్మల్ని కూడా అనుకుంటారు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు అన్నది. సార్ ప్రధానంగా అధికారుల మీద కక్ష సాధిస్తున్నారా లేదా అన్నది నాకు తెలీదు. ఇప్పుడు ఇందాక మీరు ఒక క్వశ్చన్ అన్నారు, గౌరవం అంతా సివిల్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళని అవమానిస్తున్నారు అని చెప్పేసి. గౌరవం అనేది ఎవరికి వాళ్ళు కాపాడుకోవాల్సిన అంశం, దాన్ని ఎవరు తెచ్చి ఎవరు క్లియర్ గా. గతంలో ఏపీ వెంకటేశ్వర్ల గారి విషయంలో చేసిన, లేదంటే సవాంగం అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా టీడీపీ ఆఫీస్ మీద దాడిని ఖండిస్తూ ఏ విధంగా మాట్లాడారు అంటే, కార్యకర్త భావ ప్రకటన స్వేచ్ఛని ఈ విధంగా తెలియజేయొచ్చు చెప్పులు విసరడం ద్వారా, రాళ్లు విసరడం ద్వారా అని చెప్పేసి మాట్లాడారు. ఒక డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడచ్చో లేదో, అది ఎలాంటి గౌరవాన్ని కాపాడుకునే అంశమో ఆయనే తెలుసుకోవాలి. తర్వాత ఆయన యొక్క ఆయన ప్రకటించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని ఏ విధంగా సమాజం తీసుకునేది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయము. అట్లాగే త్రిపులార్ గారిని కొట్టినప్పుడు ఆ జిల్లా ఎస్పీ ప్రవర్తించిన తీరు, పట్టాభి గారిని కొట్టినప్పుడు ఆ జిల్లా ఎస్పీ ప్రవర్తించిన తీరు, ఇలా ఎంతో మంది ఎస్పీ క్యాడర్ లో ఉన్న వాళ్ళు, ఐజీ క్యాడర్ లో ఉన్న వాళ్ళు, డీజీపీలు రాష్ట్రంలో ఆ రోజు మేము ఉద్యోగులము యూపీఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళం మేము అన్న విషయం మర్చిపోయి ఒక పార్టీకి, కొందరు మంత్రులకి, ఒక ముఖ్యమంత్రికి బానిసలుగా వ్యవహరించింది మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. ఈ రోజు అట్లాంటి వాళ్ళు డెఫినెట్ గా పోస్టింగ్ దూరంగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ పోస్టింగ్ అర్హులు కారు. కానీ ఏమి చేయలేము, చట్టం వాళ్ళకు కొన్ని హక్కులు ఇచ్చింది కాబట్టి. వ్యక్తిగతంగా ఒక పార్టీకి ఊడిగం చేసే వాళ్ళని క్లియర్ గా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఎవరు కూడా మళ్ళీ అట్లాంటి సమస్యలు కొని తెచ్చుకోలేరు కదండి. వాళ్ళకి తగిన పోస్ట్ ఎక్కడుంది, రాజకీయాలకు అతీతంగా వాళ్ళని ఎక్కడ పెట్టొచ్చు అనేది ఆలోచించడానికి ప్రభుత్వానికి కొంచెం టైం పడుతుంది. శాఖల్లో ఎక్కడ ఏముంది అనేది క్లియర్ గా ముందు అవగాహన చేసుకుంటే తప్పితే ప్రభుత్వం అందులో అధికారులు పెట్టలేదు. ఆ అవగాహన చేసుకునే పనిలో ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళకి అప్పటి వరకు ఆ వెయిటింగ్ పీరియడ్ తప్పదు. మనం తప్పు చేసినప్పుడేమో మనం దళిత కార్డు ఎక్కడ వాడం. ఇప్పుడు ఆయన పట్టాభి గారి మీద దాడి చేసిన వ్యక్తి తర్వాత అసలు ఏ చట్టం చెప్పించారు ఆ రకం కొట్టమని చెప్పేసి, ఏ కేసులు అరెస్ట్ చేశారు, ఆ రకం ఎట్లా కొట్టారు, త్రిపులార్ గారిని కూడా ఏ కేసులు అరెస్ట్ చేశారు, ఎట్లా కొట్టారు, ఏ అనంతపురం కొట్టలేదు, మనుషులు చెప్పిన అనంతబాబు ఆ రకం కొట్టలేదు ఎందుకు, అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న పోలీస్ యంత్రాలు కానీ డీజీపీ గారు కానీ ఐజీలు కానీ ఎస్పీ గారు ఎందుకు కొట్టలేదు అనంతబాబుని. మనుషులకి చంపడానికి మాత్రం అట్లాంటి శిక్షలు వేయరు. సామాన్యంగా వేరే కేసులు అరెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఆ రకం కొడతారు. అది రాజకీయ కక్ష, చట్టంలో చెప్పిన శిక్ష అది. అట్లాంటి ఏమి పట్టించుకోకుండా ఇష్టారీతికి కొట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి తర్వాత మళ్ళీ తిరిగి కేసు పెడితే నేను దళితుడిని నన్ను ఇలా ఇబ్బంది పెట్టారంటే, నువ్వు తప్పు చేసేటప్పుడు నీ కులం గుర్తున్నప్పుడు నువ్వు చేసిన తప్పుకు శిక్ష వేస్తాడు, నీ కులం ఎందుకు గుర్తొస్తుంది? నాకు అది అర్థం కావట్లేదు. సమాజంలో అయినా ఉద్యోగులు అయినా పర్టికులర్ గా ఈ కార్డు ఎందుకు రాంగ్ టైంలో వాడుతున్నారు? ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఎస్పీ క్యాడర్ వాళ్ళు కూడా కులం కార్డు వాడితే ఇంకెక్కడ కులం, ఎక్కడ అసలు రిజర్వేషన్, ఎక్కడ సామాన్యుడికి అది అందుబాటులో ఉందని చెప్పుకోవాలి మనం. ఆఫీసర్స్ 100% వైసీపీ టైంలో కార్యకర్తలాగే వ్యవహరించారు. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో అయితే 100% పెట్టరు.
పెడితే అది సమాజానికి ముప్పుగా పరిణమించింది. వాళ్ళని ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి తగ్గ ప్లేసెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అవి వాళ్ళ ప్లేసెస్ ఏంటి అనేది డిసైడ్ అయ్యేంత వరకు వాళ్ళకి ఆ వెయిటింగ్ పీరియడ్ తప్పదు. ఓకే, ఇంకొక విషయం అరుణ గారు, కృష్ణాంజనేయులు గారు ప్రస్తావించిన అంశం 105 కోట్ల స్కామ్ అయితే అందులో జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. సరే, ఇంకా తవ్వితే చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఖచ్చితంగా వాళ్ళు చేయాలి అనుకుంటే చేయగలరు అని. అయితే ఇక్కడ ఇంకొక అంశం, ఒకవేళ ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ఢిల్లీలో కీ ఉందట, అక్కడి నుంచి పర్మిషన్ వస్తేనే తప్పించి అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఉంది అన్నది. పెద్దలు కాబట్టి కృష్ణాంజనేయులు గారు దానికి సంబంధించిన వివరాలు ఏమో ఉన్నాయేమో నాకైతే తెలియదు సార్. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఒక కార్యకర్తగా, సామాన్యమైనటువంటి నాయకురాలుగా నాకైతే ఆ విషయం తెలియదు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి బీజేపీ యొక్క అనుమతి కూడా కంపల్సరీగా అవసరం. మా పార్టీ, మా గవర్నమెంట్ లో బీజేపీ కూడా ఒక భాగం, ఒక పార్ట్. వాళ్ళ సైడ్ నుంచి, అలాగే జనసేన వైపు నుంచి, అలాగే ఇది చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఒక స్కామ్ బయటపెడుతున్నాం మనం. దీనికంటే చట్టపరంగా ఎలా మూవ్ అవుతామో కూటమి పార్టీల యొక్క అనుమతి కూడా అంతే ఈజీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా. లేదంటే ఎవరు ఎలా రెస్పాండ్ అవుతారని తెలియదు కదా. కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ 100%. కమ్యూనికేషన్ కోసం మేబీ ఢిల్లీ ఏమైనా వెళ్ళారో నాకైతే తెలియదు ఈ విషయం. కృష్ణాంజనేయులు గారు పెద్దలు కాబట్టి ఆయనకి ఏమైనా ఉందో ఇన్ఫర్మేషన్, దాని ప్రకారం ఆయన ప్రస్తావించారో నాకైతే తెలియదు. కృష్ణాంజనేయులు గారు అది ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? వర్మ గారు, ఇప్పుడు అరుణ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆవిడ పరిధి వ్యవహారం నిజమే కదా. ఒకటి నిజమండి, ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఎంపీల సహకారంతో కేంద్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి మాట వాస్తవమే. ప్రధానమంత్రి కూడా ఇక్కడ ఉండేటువంటి 21 మంది ఎంపీలతోనే ఆయన 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి మాట వాస్తవమే, కాదనటంలా. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఉన్న ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు అండి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 ఎమ్మెల్యేలే ఉన్నారు, కాదంటలా. కానీ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఇంకా పెద్దదండి. ఏపీలో బలహీనమైనటువంటి కాంగ్రెస్ వైసీపీ, కేంద్రంలో బలమైనటువంటి వైసీపీ. కాబట్టి వాళ్ళకి 15 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభ. కాబట్టి రాజ్యసభకు సంబంధించిన వాళ్ళు 11 మంది, 4 లోక్సభ వాళ్ళు ఉన్నారు. కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో నాకు తెలిసి డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది ఈ మొత్తం బీజేపీ మొత్తం వ్యవహారంలో. మొన్న ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ జనసేనతో తెలుగుదేశంతో కలవచ్చేమో, కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి రహస్య బంధాన్ని తెంచుకునేటువంటి ఉద్దేశం బీజేపీకి లేదు. అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తుంది. అందుకే గ్రీన్ సిగ్నల్ రావటం లేదు అనేటువంటి అంశం చెప్తాను. ఎందుకు గ్రీన్ సిగ్నల్ రాలేదు అని అడిగానంటే, మీరు గమనించండి, అప్పుడు ఎంపీకి సంబంధించినటువంటి రఘురామ కృష్ణరాజును కొట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో రఘురామ కృష్ణరాజు చంద్రబాబు నాయుడు వైఖరి మీద అలిగాడండి మొన్న. ఎందుకు అనంటే, కేసు పెట్టారు బానే ఉంది, ఆ సిఐడి చీఫ్, అప్పుడు సిఐడి చీఫ్ సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, వీళ్ళిద్దరిని మీరు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కదా. ముందు జగన్మోహన్ రెడ్డిని 3వ నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు అనుకోండి, వాళ్ళిద్దరిని ఎలా అరెస్ట్ చేస్తారు? ఇదంతా పెద్ద ఒకదాంతో ఒకటి లింక్ అయింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆయన అసహనం వ్యక్తం చేశాడు, అయినా ఏం చేయలేనటువంటి పరిస్థితి ప్రభుత్వం అంది. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఇది లేకపోతే కాదండి. నాకు తెలిసి ఇందాక మీరు ఇంకొక ప్రస్తావన కూడా చేశారు అనుకుంటా, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ బెంగళూరులోనే ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్ లో తాడేపల్లిలో ఉండి అన్ని కార్యకలాపాలు చేయడానికి వీళ్ళ నిఘా ఉంటది కదా. కాబట్టి బెంగళూరు నుంచో లేకపోతే కోల్కతా నుంచో కొంత ఈజీ ఉంటుందండి ఆయన సొంత పనులు చేసుకోవడానికి. ఒకటి నిజమండి, కేంద్రంలో ఉండేటువంటి బీజేపీతో రాజకీయ పరమైనటువంటి బంధాల విషయం వీళ్ళకి ఎప్పుడు పొత్తుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ, కానీ బంధం బలమైనటువంటిది, తెర వెనక బంధం. ఆ బంధం మరింత బలపడేటువంటి విధంగా భవిష్యత్తులో బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్ష సహకారం అందించేటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు ఫలించే దశకు కూడా వచ్చినాయని నాకున్న సమాచారం. ఫలించే దశకు కూడా వచ్చినాయి. అందుకనే చంద్రబాబు నాయుడు ఈ రోజు 2 రోజుల పర్యటనలో మళ్ళీ ప్రధానమంత్రి, మళ్ళీ హోంమంత్రి, కేంద్ర హోంమంత్రిని కలుస్తున్నారు. ఎందుకనంటే, ఏదైనా అమరావతి, పోలవరం అంటే ఆ మినిస్టర్లను కలుస్తారు. హోంమంత్రిని కలిశాడు అంటే, ప్రధానమంత్రిని కలిశాడు అంటే రాజకీయ పరమైనటువంటి అంశాలు, ఈ రాష్ట్రంలో అరెస్టులకు సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి చర్చలు ఖచ్చితంగా ఉంటాయి. దాంతో పాటు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కూడా మిగతా మంత్రులతో కలిసినప్పుడు ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో 164 వచ్చినటువంటి
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కన్నా కూడా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డికే కొంత బలము, కొంత సపోర్టు ఇప్పటికీ బీజేపీ నుంచి ఉందేమో అనేటువంటి అనుమానం మాత్రం నాకుంది. Okay. ఉండొచ్చు కూడా నేను అనుకుంటున్నాను. ఓకే శేఖర్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అంతా బెంగళూరు ప్యాలెస్ నుంచి అవుతుందా? తాడేపల్లిలో అయితే ఎవరైనా ఇన్ఫార్మర్లు ఉంటారో, ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలుస్తుందని చెప్పి అక్కడికి మకాం మార్చారు అని వస్తున్న వార్తలు. ఢిల్లీలో కూడా మీ పరపతి ఏమీ తగ్గలేదట, అందువల్ల అరెస్టులు కూడా కొద్దిగా జాప్యం అవుతున్నాయని. సార్ వర్మ గారు ఒక విషయం నాకు అర్థం కావట్లేదు. సో 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన రెండు ఓడిపోయిన తర్వాత, కరోనా అయిపోయిన తర్వాత 6-7 నెలల వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళు ఆంధ్రాలో ఉన్నారండి? లోకేష్ బాబు గారు ఎన్నాళ్ళు ఆంధ్రాలో ఉన్నారండి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నారండి? ఎన్ని రోజులు ఆంధ్రాలో ఉన్నారు? వాళ్ళు మొత్తం హైదరాబాద్ వేదికగా వాళ్ళు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 నెలలు అయింది వాళ్ళు. సో ఈ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత పనుల కోసమో ఇంకోటి కోసమో ఆయన సొంత ఇల్లు అయినటువంటి బెంగళూరుకు వస్తే, ఆయన సొంత ఇల్లు ఉంది ఇక్కడ బెంగళూరుకు వస్తే అదేదో పెద్ద నేరం అయిపోయినట్టుగా, ఇదేదో దేశద్రోహం అయిపోయినట్టుగా మాట్లాడే వీళ్ళని చూస్తుంటే రాజకీయాలు ఇంకెంత దిగజారిపోవాలి? ఇంకెంతకంటే దిగజారిపోవాలా? ఇక చూస్తే బీజేపీతో రాష్ట్ర బంధం అని చెప్పేసి ఆంజనేయులు గారు మాట్లాడుతున్నారు. సార్ కృష్ణాంజనేయులు గారు, బీజేపీతో రాష్ట్ర బంధం మాకు లేదండి. నిన్నటికి నిన్న జస్ట్ ఒక వారం క్రితం మైనారిటీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లులో తీవ్రంగా వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు మర్చిపోయారేమో. ఇది మీరు పెట్టే కేసులకి వాటికి వీటికి భయపడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ముస్లింలకి అన్యాయం చేస్తూ ముస్లింల గొంతు కోసేటువంటి బిల్లు అయినటువంటి వక్ఫ్ బోర్డు చట్టానికి చంద్రబాబు నాయుడు గారు చేసినట్టుగా వంత పాడే వాళ్ళం మేము కూడా. కానీ మేము ప్రజా అవసరాలు, రాష్ట్ర అవసరాలు మాత్రమే మాకు ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు లాగా లాలూచి రాజకీయాలు, కేసులకు భయపడి వాళ్ళ కాళ్ళు పట్టుకునే రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ లేదు. ఇక మా చెల్లె అరుణమ్మ మాట్లాడుతూ బాగా నవ్వొచ్చింది సార్ నాకు. ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి బీజేపీకి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది, మేము కూటమిలో ఉన్నాం కదా, ఉండొచ్చేమో అని చెప్పి మాట్లాడు. సో నాకు నిజంగా నవ్వొచ్చింది. నిన్న అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారండి. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఆ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడమే కాకుండా అది నెలకు 53 లక్షలు అవుతుంది, సంవత్సరానికి 166 లక్షలు అవుతుందని పేర్కొంటూ ఆ 166 లక్షలు నేను భరించలేను, సో ప్రజలు విరాళాలు ఇస్తే మాత్రం ఈ పథకం నడుస్తుంట. 166 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లకి భరించలేనంట రాష్ట్రం. ఇక సూపర్ 6 సంగతి దేవుడు ఎరగాలి. 166 కోట్లతో ఒక పథకాన్ని నేను చేయలేను, ప్రజలు విరాళాలు ఇవ్వండి అని చెప్పి అడిగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇంకా దేవుడు ఎరగాలి. సో ఈ అన్నా క్యాంటీన్ల ఓపెనింగ్ లో డొక్కా సీతమ్మ పేరు పెట్టండి అంటే ఎక్కడే పెట్టిన దాఖలాలు లేవు సార్, అన్ని అన్నా క్యాంటీన్లే. ఆఖరికి పిఠాపురంలో డిప్యూటీ సీఎం ఏదైతే పవన్ కళ్యాణ్ ఫోటో లేదని చెప్పేసి అలిగేసి గోల చేసి పవన్ కళ్యాణ్కి చెందినటువంటి అభిమానులు ఫోటో అతికించుకున్న పరిస్థితి. ఇది వాళ్ళ కూటమి సార్, ఇది వాళ్ళ కూటమి, ఇది వాళ్ళ బంధం. దీన్ని చూసి మేము నవ్వుకోవాలో ఏం చేయాలో అర్థం కావట్లా. గెలిచినా ఓడినా నికాసైన రాజకీయం, నిజాయితీతో కూడిన రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతం. ఇంకా మా చెల్లెమ్మ మాట్లాడుతూ ఏదైతే అవినీతి అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాసిన అధికారులు, బాగా నవ్వొచ్చింది సార్ నాకు. వాళ్ళలో కొంతమంది ఉన్నారు సార్, డిఐజీ స్థాయి అధికారి అయినటువంటి విశాల్ గున్ని గారు సార్. విశాల్ గున్ని గారి ట్రాక్ రికార్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కొత్తగా వచ్చే చాలా మందికి కూడా అది పెద్దవాళ్ళ శిక్ష లాంటిది సార్. విశాల్ గున్ని గారి ట్రాక్ రికార్డ్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా సార్? ఏజెన్సీ ప్రాంతంలో ఏఎస్పీగా స్టార్ట్ అయ్యి కాకినాడలో రౌడీజాన్ని సర్వనాశనం చేసి పెట్టేశారు. రౌడీజం అనేది లేకుండా చేసి పెట్టారు కాకినాడలో. 2019 ఎలక్షన్స్ లో ఒక్క చిన్న గొడవ జరగలేదు సార్ తూర్పుగోదావరి జిల్లాలో విశాల్ గున్ని గారు ఉన్నప్పుడు. గుంటూరులో ఏం చేశారో చూశారు, నెల్లూరులో ఏం చేశారో చూశారు. అలాంటి విశాల్ గున్ని గారి మీద ఒక జనసేన పార్టీ అధికార ప్రతినిధి వచ్చి ఆరోపిస్తుంటే నాకు నవ్వు వస్తుంది. వాళ్ళ సంకుచిత మనస్తత్వానికి సిగ్గుపడాల్సిన వచ్చింది సార్. వాళ్ళలో కృష్ణకాంత్ పటేల్ గారు సార్, వినండి, కాంతిరాన్ టాటా లాంటి అద్భుతమైన ఆఫీసర్స్ ఉన్నారు సార్, అద్భుతమైన ఆఫీసర్స్. వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి, ఐపీసీకి లోబడి పనిచేసే అధికారుల మీద కూడా
రాజకీయ రంగు పులినటువంటి వీళ్ళ నీచ సంస్కృతికి శ్రద్ధాంజలి సార్ నిజంగా. ఓకే 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 అరుణ గారు నవ్వు ఆపుకోలేకపోతున్నారట మీరు మాట్లాడిన అంశాలకి. శేఖర్ రెడ్డి గారు సార్ వినండి 1 minute సార్, నాకు కంప్లీట్ గా 1 minute ఆగండి సార్. 1 minute సార్, 1 minute సార్. నిజంగా నేను ఈ రోజు మీ ద్వారా జనసేన వాళ్ళు నేను మాట్లాడుతున్నాను సార్. రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి ఏంటి, వాటి గురించి మాట్లాడండి. అసలు రాష్ట్రంలో ఈ రోజు ఆరోగ్యం అటకెక్కింది. సీజనల్ డిసీజులతో, డెంగ్యూలతో అందరూ హాస్పిటల్స్ పాలైపోయారు. చూస్తే ఎక్కడ కూడా వైద్యం చేసేది ఎక్కడ చోట మందులు లేవు, సర్జికల్ కిట్లు లేవు, ఆక్సిజన్ సిలిండర్లు లేవు, ఆఖరికి రక్త నమూనాలు ఏదైతే డెంగ్యూ ద్వారా రక్తం మొత్తం ప్లేట్లెట్లు పోతుంటే ఆ ప్లేట్లెట్లు లేవు. అల్లో రావణ అని చెప్పి రాష్ట్రం మొత్తం ఈ రోజు వైద్యం లేక అల్లాడుతా ఉన్నారు సార్. ఏజెన్సీ ప్రాంతం అయితే మరీ దారుణంగా ఉంది. కనీసం పారిశుద్ధ్యం మీద దృష్టి సారించాల్సినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవంటారు. తెచ్చిన 30,000 కోట్ల అప్పు ఏమైంది సార్? 30,000 కోట్ల అప్పు ఏమైంది? ఆఖరికి సార్ ఈ ప్రభుత్వం ఎంత కక్ష సాధింపు అంటే ఐపీఎస్ల మీదే కాదు సార్, రాష్ట్ర ప్రజల మీద కూడా కక్ష సాధింపు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు సార్ మదనపల్లి, పాడేరు, మార్కాపురం, పులివెందుల ఈ 4 కాలేజీల్లో ఈ 4 మెడికల్ కాలేజ్ 5 మెడికల్ కాలేజ్ సార్. ఈ 5 మెడికల్ కాలేజీలు పూర్తయిపోయి సో ఒక్కొక్క కాలేజ్ కి 100 చొప్పున 500 సీట్లు రావాలి సార్. 75 ఏదైతే ఆల్ ఇండియా 75 సీట్లు ఆల్ ఇండియా వాళ్ళకి ఇచ్చేస్తే 425 సీట్లు ఏపీ విద్యార్థులకు రావాలి. దాన్ని కూడా ప్రైవేట్ కి అప్పచెప్పాలి అని చెప్పేసి వాళ్ళకి అటాచ్మెంట్ ఇవ్వకుండా నీరు కాచడం వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వైద్య విద్య చదువుకోవాలనుకునే పేద మధ్య తరగతి విద్యార్థులు 425 మంది భవిష్యత్ అగమ్యగోచరం అయిపోయింది. వాటి గురించి సమాధానం చెప్పండి. అసలు కాలేజీలే పూర్తి చేయలేదు మీ ప్రభుత్వ హయాంలో. అవి ఎప్పుడు పూర్తయ్యాయి, ఎప్పుడు ప్రైవేట్ గా అప్పచెప్పారు, ఎప్పుడు పేద విద్యార్థులకు అన్యాయం జరిగింది? అక్కడ మార్కాపురం కాలేజీస్ లో పూర్తి అవ్వాలి. ఎప్పటికి కనీసం స్లాబ్ కూడా పడాలి, 2 స్లాబ్లు 2 ఫ్లోర్లకు తప్ప. మీ గవర్నమెంట్ ఎప్పుడు కట్టింది? దానికి రిలీజ్ చేసిన గ్రాంట్స్ ఏం చేశారు మీ గవర్నమెంట్ అంతా? ఆ కాలేజ్ ఎప్పటికీ కంప్లీట్ ఉండిపోయింది, ఎత్తుకుండిపోయింది. మీరు ఆగండి, నేను చెప్తా. ఒక్క నిమిషం ఆగితే నేను చెప్తా. మార్కాపురం వెళ్ళి వస్తా మార్కాపురం కాలేజ్ చూసొచ్చాను నేను. ఎందుకు ఇప్పుడు దాకా జాబ్ ఏం చేశారు? 5 ఏళ్ళు ఏం చేశారు? ఒక్క నిమిషం ఆగండి మేడం, నేను చెప్తా. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి మేడం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లు లెక్కన క్లాసులు స్టార్ట్ అయిన 5 కాలేజీల్లో మొత్తంగా 750 మంది విద్యార్థులకు. 5 కాలేజీలు ఆగండి సార్. 1 minute సార్. 1 minute అసలు కాలేజీలే 100% కంప్లీట్ అవ్వకుండా క్లాసులు ఏంటి, సీట్లు ఏంటి అన్నది వినండి. ఒక్క నిమిషం వినండి, నేను చెప్తా. తర్వాత మీరు ఆన్సర్ చెప్పండి. వినండి దయచేసి సార్. జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాదిలో ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల సార్ ఈ 5 కాలేజీల్లో ఏదైతే విద్యార్థులకు మొదటి ఏడాదికి సంబంధించి లెక్చర్ హాలు, ల్యాబ్స్, హాస్పిటల్స్, క్యాంటీన్స్ అన్ని పూర్తి చేసి వాటికి బోధనాస్పత్రులను కూడా ఏర్పాటు చేసి క్లాసులు గత ఏడాదిలో స్టార్ట్ అయ్యాయి 5 మెడికల్ కాలేజీల్లో. వీళ్ళకి తెలియకపోతే ఏపీ కాకుండా ఏదైతే ఆల్ ఇండియాకి సంబంధించి ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అని చెప్పి ఒక వెబ్సైట్ కొట్టి చూస్తే వస్తుంది. ఈ ఏడాది కూడా ఒక్క నిమిషం, సార్ 1 minute లో కంప్లీట్ చేస్తారు. ఈ ఏడాది కూడా మదనపల్లి, పాడేరు, మార్కాపురం, పులివెందులకు సంబంధించి 5 చోట్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అక్కడ సెకండరీ కేర్ హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేసి బోధనాస్పత్రులుగా మార్చి. శేఖర్ రెడ్డి గారు దీని మీద ఒక స్పెషల్ డిబేట్ పెడదాము. మీరు కంటిన్యూ దీని మీద అంటే ఇప్పుడు వాళ్ళకి సమయం లేదు మీకు చెప్పడానికి సమాధానం. సార్ 1 minute కంప్లీట్ చేస్తాం ప్లీజ్. సో ఇక్కడ సంబంధించి సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జామ్స్ కూడా పెట్టిన తర్వాత ఎలక్షన్ కూడా వీళ్ళు వాళ్ళని రిక్రూట్ చేయకుండా ఏమైంది సార్ తెలుసా సార్? ఏదైతే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మీరు నాకు అప్పచెప్పండి కనీసం 50 సీట్లతో అయినా ఈ సంవత్సరం మేము సీట్లు ఏర్పాటు చేస్తాం ఈ కాలేజీలో అని చెప్పి ఏదైతే ఈ నెల ఆగస్టు 12వ తారీఖుతో గడువు అయిపోయిందండి. జూలై 23వ తారీఖున మెయిల్ కూడా పెట్టిందండి. ఎన్ఎంసి మెయిల్ పెట్టింది. జూన్ 12తో ఒకదైపోయిందండి. జూన్ 12తో గడువు కూడా పూర్తయింది. ఎందుకని చెప్పేసి వీళ్ళు ఓకే అండి. అరుణ గారు రెస్పాండ్. వాళ్ళ జీవితాలతో భవిష్యత్తులో ఆడుకున్నారు వీళ్ళు. ఓకే శేఖర్ 1 minute అండి. అరుణ గారు రెస్పాండ్.
సార్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పెట్టిన మెయిల్ లో ఈయన ఒక విషయం స్కిప్ చేస్తున్నాడు. కాలేజ్ కంప్లీట్ గా పూర్తి చేసి ఇవ్వండి అని ఉంది, కానీ క్లియర్ గా మేము మా డబ్బులు పెట్టి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి వైసీపీ తిన్న డబ్బులు మేము కడతామని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు సార్. ఈయన సగం మింగి సగం చెప్తున్నాడు. బహుశా మనం ఇల్లిటరేట్ అనుకున్నాడు, లేదా ఆయన బ్రిలియంట్ అనుకున్నాడు, నాకు అర్థం కావట్లేదు. రెండో విషయం ఏంటంటే ఇందాక అన్నారు బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడారు శేఖర్. ఓకే శేఖర్ ఒక్క నిమిషం అండి. శేఖర్ మీరు మాట్లాడుతున్నారు, ఇంటరప్ట్ చేయలేదు కదా, మీరు చాలా సేపు మాట్లాడారు, అవును కంప్లీట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పంచాయతీకి స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్ కోసం ఏ గ్రాంట్స్ అయితే తీసుకున్నారో ఆ గ్రాంట్స్ నుంచి ప్రతి పంచాయతీకి, మైనర్ పంచాయతీకి 10,000, మేజర్ పంచాయతీకి 25,000, ఇక నుంచి గ్రామ పంచాయతీలకు సువర్ణ అధ్యాయం మొదలైందని చెప్పేసి మొదటగా అది ఇండిపెండెన్స్ డే సందర్భంగానే ఓపెన్ చేసి పంచాయతీలకు నిధులు రిలీజ్ చేశారు. రానున్న రోజుల్లో ఇవి పెద్ద ఎత్తున తీసుకెళ్తారు. కానీ ఇప్పటికిప్పుడు మీరు అక్కడ ఖాళీ బొచ్చి పెట్టేళ్ళారు వాళ్ళ చేతుల్లో, పాపం మీరేం పూర్తిగా నింపి పెట్టేళ్ళ రాగానే తీసుకొచ్చి వాళ్ళు మీరు అడగంగానే వెంటనే తెచ్చివ్వడానికి మీరు అన్నారు. సరైన వైద్య పరికరాలు లేవు, పారిశుధ్యం లేదు, హాస్పిటల్స్ ఆక్సిజన్ సిలిండర్స్ లేవని 5 ఏళ్ళు మీ ప్రభుత్వం ఏం చేసింది సార్? అసలు ఇవేమి లేకుండా హాస్పిటల్స్ ఎట్లా రన్ చేసింది? మెడికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? గౌరవ విడతల రజనీ గారికి ఇచ్చినట్టున్నారు లాస్ట్ టర్మ్ లో. ఆవిడ ఏం చేశారు? ఆవిడ చాలా డైనమిక్ అని చెప్పేసి ఎలివేషన్ వేస్తారు కదా, మరి ఏం చేసింది ఆవిడ? ఆరోగ్య శాఖని ఇంత అధ్వానంగా ఎందుకు వదిలేసి వెళ్ళారు? ఇప్పుడు చండీ గవర్నమెంట్ ఏది ఉందని ఏది పాడు చేయలేదుగా, లేని దాన్ని సమకూర్చే పనిలో ఉంది. మీరు డబ్బులు ఇచ్చేళ్ళుంటే, రాష్ట్రానికి ఆదాయం ఇచ్చేళ్ళుంటే మీరు అడిగినవన్నీ వాళ్ళు వెంటనే చేయగలరు. కానీ మీరు రాష్ట్రానికి ఆదాయం ఇచ్చేళ్ళు, అప్పులు ఇచ్చేళ్ళారు. ఇప్పుడున్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేసిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి క్లియర్ అవడానికి చాలా టైం పడుతుంది. మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేసి మాకు ఇప్పుడే అవ్వాలి అర్జెంట్ గా అంటే ఇది కేవలం ఇంకా మీరు రాజకీయం నేర్చుకోలేమనిపిస్తుంది తప్ప ప్రజల కోసం మాట్లాడుతున్నట్టు కనిపించట్లా. ప్రజలు గమనిస్తున్నారు, మీరు ఈ విషయం చూసుకోండి. 5 ఏళ్ళు మీరు నిద్రపోయి ఇప్పుడు లేసి 5 ఏళ్ళు కూడా గడవక ముందు ఎన్డీఏ కూటమి మీద ఈ రకంగా విషయం కక్కుతూ ఉంటే ప్రజలు పిచ్చోళ్ళ? మీరు చదువుకోండి తీరిక తర్వాత. వర్మ గారు, ఇది ఎన్ఎంసీ ఏపీ గవర్నమెంట్ కి పంపించినటువంటి మెయిల్ అండి. ఈ మెయిల్ లో ఎక్కడైనా సరే పనులు పూర్తి కాలేదు కాబట్టి అని చెప్పేసి ఎక్కడైనా రాసిన సార్ ఛాలెంజ్ టు పూర్తి కాలేదు అన్న విషయం వాళ్ళకి తెలుసు సార్, మనకు తెలుసు కదా సార్, మనకు తెలుసు. మనము పనులు పూర్తి చేయండి. మీరు ఆగండి మేడం, నేను చెప్తాను. మీరు ఆగండి, నేను చెప్తాను. జరిగింది మనం సార్, మన గవర్నమెంట్ పూర్తిగా చేసి ఉంటే పనులు పూర్తిగా ఇచ్చుండేవాళ్ళు, అలాగే ఎన్ఎంసీకి ఇచ్చుండేవాళ్ళు, లేదా స్టేట్ గవర్నమెంట్ రన్ చేసి ఉండేవాళ్ళు కదా. శేఖర్ ఇప్పుడు ఆ పంచాయతీ తేలదు, అంత సమయం కూడా లేదు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు, మీరు సడన్ గా ఏదో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే అది దాని మీద కంటిన్యూ చేయలేం. కృష్ణాంజలి గారు, వర్మ గారు ఒక పాయింట్ అండి. వర్మ గారు ఇది మీరు ప్రత్యేకంగా డిబేట్ నడపాల్సినటువంటి అంశమే. ఖచ్చితంగా చేయాలి, అదే అంటున్నాను నేను. దీనికి ఎంత షార్ట్ టర్మ్ సరిపోదు, షార్ట్ టర్మ్ సరిపోదు. ఒక ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వాలు అనేటువంటిది కొనసాగింపు అంశం. కొనసాగించాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడేటువంటి పని, దాన్ని కొనసాగించి. ఇప్పుడు సపోజ్ అన్న క్యాంటీన్లు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు చేయకపోతే తప్పు అని అన్నాం కదా మనము. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుంది. ఇదే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశము చాలా స్పష్టంగా ఒకటి ఏం చెప్పిందంటే, ఈ ప్రభుత్వము ఈ 5 కాలేజీలకి ఇప్పుడు ఉండేటువంటి పెండింగ్ వర్క్ మేము చేస్తామని మీరు ఒక అవకాశం ఇస్తే చాలు, 100 సీట్లు కాదు 50 సీట్లతో మీకు అవకాశం ఇస్తామని ఒక టైం కూడా ఇచ్చారు. ఇది వాస్తవం. దాన్ని ఈ ప్రభుత్వం ఏంటంటే దాన్ని ఆ విధమైనటువంటి భరోసా ఎన్ఎంసీకి ఇవ్వలేకపోయింది. కాబట్టి ఇది మీరు సపరేట్ గా పెట్టండి. ఇది ప్రజలకి చాలా సీట్లే కాదండి, సీట్లే కాదు, ప్రజలకి ఏది మెడికల్ కాలేజీలు రావటం వల్ల మంచి వైద్యం అందేటువంటి అవకాశం ఉంటుంది కూడా మారుమూల ప్రాంతాల్లో. ఖచ్చితంగా దీని మీద చర్చ పెడదాము. అరుణ గారు ఇంకొక విషయం రైజ్ చేశారు, మీరు సింపుల్ గా స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. డొక్కా సీతమ్మ గారు పేర్లు పెడతానన్నారు, ఎక్కడ పెట్టలేదు. పిఠాపురంలో కూడా ఆయన ఫోటో అన్నది అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. సార్ క్లియర్ గా డొక్కా సీతమ్మ గారి గురించి ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్ తరాలకు తెలియాలన్నదే కళ్యాణ్ గారి ఎజెండా మొదటి నుంచి కూడా. దానిలో భాగంగానే బాల్య దశ నుంచే తెలుసుకునేలాగా మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరును పెట్టారు. గవర్నమెంట్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని గౌరవించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 100% ఆయన ఏదైతే అనుకున్నారో పవన్ కళ్యాణ్ అది జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ అన్నా క్యాంటీన్లు ఇంతకు ముందు ఎస్టాబ్లిష్ ఆ నేమ్ తోటి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే అంతకుముందు పేర్లు పడగొట్టుకుని వాళ్ళ పేర్లు పెట్టుకున్నాడు, ఇవాళ మళ్ళీ అన్నా క్యాంటీన్ తీసుకొచ్చి వేరే పేర్లు మారిస్తే సేమ్ ఇట్లాగే రైవలరీ కింద వెళ్తుంది తప్ప అది కూటమి యొక్క సఖ్యతకి తెల్లదు. దానిలో భాగంగానే ఎవరైనా ప్రైవేట్ గా నడిపే వాళ్ళు కనుక ఉంటే ఆ పేరుతో నడుపుకుంటూ సమంగా తీసుకెళ్తూ ఉన్నారు. అట్లాగే ప్రపోజల్ అయితే పెట్టుంచారు కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో పర్టికులర్ గా కనీసం
డొక్కా సీతమ్మ గారు తిరిగినటువంటి గోదావరి జిల్లాలో అయినా సరే పెట్టే క్యాంటీన్లకి కొన్నింటికి ఆవిడ పేరు పెట్టండి అని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే ఉంది. రానున్న రోజుల్లో మేబీ అది ఇంప్లిమెంట్ జరగచ్చు. ఈ లోపు ఏదో విధంగా గొడవ పెట్టాలి, గ్రౌండ్ లో కార్యకర్తలు కొట్టుకోవాలి ముందని చెప్పేసి కాన్సెప్ట్ లో రెచ్చగొడుతున్నట్టుంది తప్ప నిజంగా ఆవిడ మీద ఉన్న గౌరవంతోనో కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మాట్లాడుతున్నట్టు కనిపించట్లేదు. ఓకే, క్లియరా శేఖర్? ఇప్పుడు కాదు, వైసీపీ వాళ్ళకి ఎందుకు ఉంటదండి పవన్ కళ్యాణ్ మీద గౌరవం? జనసేన వాళ్ళు మాట్లాడారు కాబట్టే కదా ఈ వివాదం వచ్చింది. జనసేన వాళ్ళు మాట్లాడకపోతే రాదుగా. అంతే సార్. ఒకటి సార్ జనసేన వాళ్ళు డొక్కా సీతమ్మ పేరు మేము ఎక్కడ అడగలేదు సార్. సరే, మధ్యాహ్న భోజనానికి పెట్టారు అటు కదండి, ఆవిడ క్లారిటీ ఇచ్చారు కదా. మధ్యాహ్న భోజన పథకానికి ఏదో పథకానికి పెట్టారు కదా, అది ఆహారానికి సంబంధించిందే కదా. సార్ వర్మ గారు వినండి సార్, మేమెక్కడ మాట్లాడటం లేదు సార్. జనసేన కార్యకర్తలు పిఠాపురంలో డొక్కా సీతమ్మ పేరు పెట్టలేదని గొడవ చేశారు, అది మాట్లాడుతున్నాం మేము. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టలేదని గొడవ చేసి స్టిక్కర్లు అంటించారు, అది మాట్లాడుతున్నాం సార్. మేమెక్కడ అరుణ గారు ఆ విషయాన్ని రైజ్ చేస్తున్నారు వీళ్ళు. మేము కూర్చోబెట్టలేదు సార్. మేమెక్కడ జనసేన ఆవిడ చెప్తారు. సార్, స్థానిక నాయకుల యొక్క అత్యుత్సాహము ఏమరపాటు కొన్ని చోట్ల తప్పులు జరుగుతాయి. దానిలో ఎలాంటి ఇబ్బంది మేము చెప్పుకోండి. ఇప్పుడు కేవలం గతంలో వైసీపీ గవర్నమెంట్ లో ఎమ్మెల్యే పెత్తనం చేసే చోట ఎంపీ ఫోటో లేకుండా కార్యక్రమాలు చేయలేదా? ఎంపీ వచ్చి ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా, ఎమ్మెల్యే కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా కార్యక్రమాలు చేయలేదా? ఇవన్నీ వైసీపీకి తెలియదా? రోజాకి అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు ఎంపీటీసీలకు ఎందుకు గొడవలని, ఎందుకు కొట్లాటల దాకా వెళ్ళి బూతులు తిట్టుకున్నారు? ఇవన్నీ వీళ్ళకి కనిపించవా? అంటే వాళ్ళు చేస్తేనేమో కప్పెట్టేసేయాలి, మనం చేస్తేనే చిన్న తప్పు కూడా పెద్ద ఊరంతా హోరెట్టేసేయాలి అంటే వైసీపీలో జరగలేదు. గత ఇప్పుడు పిఠాపురంలో ఎవరో ఒకళ్ళు అత్యుత్సాహము లేదంటే ఎవరో ఒకళ్ళు ఏమరపాటు